నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటూ సూచించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ సీఎం జగన్ పేరును వైసీపీలోని ఆయన అభిమానులే తొలగించారని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర నగరంలో సందడి చేసిన హీరో విక్రమ్ గాంధీనగర్లోని బాబాయ్ హోటల్ కు విచ్చేసిన హీరో విక్రమ్ మాళవిక మోహనన్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లగా ఆయన పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతించారు. శాలువాతో సత్కరించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఏపీ సీఎం చంద్రబాబును ఎందుకు కలవడం జరిగింది అనే దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అప్పుడే స్వాతంత్ర సమర యోధులకు అసలైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ మేరకు ఒక వీడియోను పురంధరేశ్వరి విడుదల చేశారు. స్వాతంత్ర్యం కోసం తమ ముందు తరాల వారు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి. అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును వైసీపీలోని ఆయన అభిమానులే తొలగించారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం గిలకల దిండిలోని షిప్పింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పరిశీలించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కొల్లు రవీంద్ర అధికారులకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ ఏపీలో దాదాపు 970 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. మెరైన్ ఫిషింగ్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందంటూ తెలిపారు. అలాగే రేపు నేను ఢిల్లీ కూడా వెళ్తున్నాం. ఢిల్లీలో ఈ మైన్స్కి సంబంధించినటువంటి సమావేశాన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రేపు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో నేను కూడా ఇంకా మన ప్రాంతానికి అవసరమైనటువంటి అవసరాల గురించి కూడా మిగతా మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ అడిగాం. ముఖ్యంగా ఫిషరీస్ మినిస్టర్ గారిని కూడా నేను అపాయింట్మెంట్ అడుగుతుంది జరిగింది. ఎందుకంటే మనం తీర ప్రాంతంలో ఉన్న ఎక్కువగా ఫిషింగ్ ఆక్వా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వారిని కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వచ్చే సపోర్ట్స్ 5 సంవత్సరాలు ఏమీ లేకుండా చేశారు. ఎన్ఎఫ్డిబి నుంచి ఒక పైసా స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది, అనేక ఫండ్స్ తెచ్చుకోలేకపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి భవిష్యత్తులో అందించాలని సపోర్ట్ కోసం ఫిషరీస్ మినిస్టర్ గారిని కలుస్తుంది జరుగుతుంది. అదేవిధంగా ఎన్హెచ్లకు సంబంధించి గడ్కరీ గారు గతంలో మనకు చాలా సపోర్ట్ చేశారు. విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో వారి దృష్టికి మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా మన తీర ప్రాంతం అమ్మడే ఒక హైవే వెళ్ళడానికి సాగరమాల కింద నుంచే ఎప్పుడో ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని తీర ప్రాంతంలో సముద్ర తీరానికి ఒక 500 మీటర్లో ఒక నేషనల్ హైవేని నిర్మాణం చేయడానికి ప్రపోజల్ ఉంది. దానికి ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పి గడ్కరీని కలవడం. అలాగే రైలు మార్గం మచిలీపట్నం నుంచి ఆగిపోతుంది ట్రైను, అటు రేపల్లి ఉంది. మచిలీపట్నం రేపల్లి లింక్ కలిపినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి కృషితో మనకు రోడ్డు కలుపుకున్నాం. ఇవాళ చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. రేపు ఈ రైలు మార్గం కూడా కలిపితే
తప్పకుండా దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల లెంత్ మనకి కోస్టల్ రైలు మార్గంలో తగ్గుతుంది. కాబట్టి ఆ లింక్ గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మడ అడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగుతుందంటే, కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్, ఈ మడ అడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునే దానికి ఉంటుంది. అయితే మ్యాంగ్రూవ్స్ అడవులో లేనప్పుడు ఇంకా మరి బ్రోడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు విజయవాడ నగరంలో హీరో విక్రమ్ తంగలాన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా సందడి చేశారు. తంగలాన్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా గాంధీనగర్లోని బాబాయ్ హోటల్ కు విచ్చేసి టిఫిన్ చేశారు హీరో విక్రమ్, మాళవిక మోహనన్. నిర్మాత జ్ఞానువేల్ రాజా హీరో విక్రమ్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెప్తున్నా వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. కొన్ని పైప్ లైన్లు వేసి వదిలేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులు ఎక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకుని వెళ్లడంపై పల్స్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం అంతటా జరిగే ఈ సర్వేలో వెలుగు చూసే అంశాలు ప్రజల ముందు పెడతామన్నారు. జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని వరలక్ష్మీదేవిగా ఈ నెల 16వ తేదీన అలంకరిస్తున్నట్లు ఆలయ ఈవో ఎస్ రామారావు వెల్లడించారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ 1,500 రూపాయలతో కొన్నవారికి ఉదయం 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, తెల్ల రేషన్ కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు.
దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామన్నారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేసినట్లు వెల్లడించారు. గడువుకు ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36% పూర్తయిందన్నారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందుగానే పూర్తి చేశామన్నారు. పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నట్లు చెప్పారు. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను. ప్రతి నెల రావడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్కి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకొని ఈరోజు 36.6% పూర్తి చేసుకున్నాం. ఈరోజు వరకు ప్రాజెక్ట్ యాక్చువల్గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు, టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మన 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 97.3% గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల 2,52,000 క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత 98%కి మూవ్ అయ్యాం. రన్వే తాలూకా వర్క్, ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది. రన్వే 32% గత నెల పూర్తయితే ఈ నెలకి 38.67% పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే 16.7% క్రిందట నెల అయితే ఈ నెలకి 20. యువత స్వయం సమృద్ధి సాధించాలి అని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తితో రూపొందించిన స్వావలంబీ భారత అభియాన్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందన్నారు. దేశంలో ఉన్న అన్ని రకాల వృత్తులను కాపాడడానికి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించాలన్నారు. అగ్రిగేట్ చేయడానికి మళ్ళీ ఒక సంస్థ వస్తుంది. మీరు అందులో మెంబర్ అయితే చాలు. పెట్రోల్ స్కూటర్ బదులు ఎలక్ట్రికల్ స్కూటర్ వాడితే, ఈవీ స్కూటర్ వాడితే మీకు బెనిఫిట్ వస్తుంది. లిఫ్ట్లో పైకి వెళ్ళే బదులు, కరెంటు కాల్చే బదులు మీరు నడిచి వెళ్తే మీ ఫోన్లో రికార్డ్ అయితే అంత రేట్ వస్తుంది. ఇట్లా అనేకం ఉన్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఇట్లా మనం యంగ్స్టర్స్కి అనేక ఉత్తరాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కృష్ణా జలాలను తిరువూరుకు సరఫరా చెయ్యరా అంటూ పాలకులను సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొనే సమస్యపై అగ్రభాగాన నిలిచి వారికి న్యాయం జరిగే వరకు పోరాడే చరిత్ర ఉన్న పార్టీ సిపిఐ అన్నారు. కిడ్నీ వ్యాధుల నుంచి ఏకొండూరు, గంపలగూడెం, తిరువూరు మండలాలు కాపాడాలని కోరుతూ ఈ నెల 27వ తేదీన ఏకొండూరు నుండి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. మరో ఉత్థానంలా మారనున్న తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలమే కాదు, తిరువూరు నియోజకవర్గానికి సైతం కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి పాలకుల మాటలు నిండిముట్టలైపోయాయి. 5 సంవత్సరాల కాలంలో 300 మందికి పైగా కిడ్నీ బాధితులు చనిపోవడం జరిగింది.
సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ కబలిస్తున్న ఊపిర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి గ్రామంలో చూస్తున్నాం. తిరువూరు నియోజకవర్గంలో 50 గ్రామాలు, ఏకొండూరు, చీమలపాడు, కంపలగూడెం, హనుమల్లంక గ్రామాల్లో 50 గ్రామాల్లో ఇవాళ కిడ్నీ వ్యాధి బాధితుల స్వతంత్ర కిడ్నీ వ్యాధి వాళ్ళ విలయతాండం చేసినటువంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తక్షణమే కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ప్రజారోగ్య పరిరక్షణ యాత్ర ఆగస్టు 27, 28, 29వ తేదీలలో 27వ తేదీ ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి 100 కిలోమీటర్ల పొడవున విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగేటువంటి ప్రజారోగ్య పరిరక్షణ యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటూ సూచించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ సీఎం జగన్ పేరును వైసీపీలోని ఆయన అభిమానులే తొలగించారని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో సందడి చేసిన హీరో విక్రమ్. గాంధీనగర్లోని బాబాయ్ హోటల్ కు విచ్చేసిన హీరో విక్రమ్, మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజా. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.